క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు. భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్న ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ చక్కటి రెమెడీస్ కూడా అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి ప్రశ్నని గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, ప్రస్తుతం మనం సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే, అంటే పొలిటికల్ గా కానివ్వండి, బయట సిచ్యువేషన్స్ పరంగా కానీ చూస్తే దాదాపుగా జైలుకి వెళ్లే వారి సంఖ్య పెరిగిపోతుంది. సెలబ్రిటీ స్థాయిలోకి వచ్చేసారు కాబట్టి వాళ్ళు జైలుకి వెళ్తున్నారు. ఇదంతా మనం చూసి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే రెగ్యులర్ సామాన్యుల విషయానికి కూడా వస్తే ఒక్కొక్కసారి అదేంటో పరిస్థితులు అర్థం కాదు. పోలీస్ స్టేషన్లకి సడన్ గా వెళ్లాల్సిన పరిస్థితి, సడన్ గా జైలు మెట్టెక్కాల్సిన పరిస్థితి సామాన్య ప్రజల్లో కూడా ఎక్కువగానే ఉంటుంది. సామాన్యులకు వచ్చినా సెలబ్రిటీలకు వచ్చినా ఇది కూడా జాతకంలో ఉండి వచ్చిందే అవుతుందంటారా? దీనికి కూడా ఏమైనా పరిహారాలు ఉంటాయా గురువు గారు? అయితే ఒకటి జాతకంలో ఉంటుంది. మనం లాస్ట్ డిసెంబర్ జనవరిలోనే మనం మాట్లాడుకున్నాం. అంత గందరగోళ పరిస్థితి ఉంటుంది మే వరకు. ఈ గొడవలు, గందరగోళము, పోలీసు, మిలిటరీ అంతా ఒక రకమైనటువంటి రాజకీయ నాయకులకి ఇబ్బంది, ఇవన్నీ ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం మనం. వాళ్ళు గుర్తే మాట్లాడుకున్నాం. అయితే దీన్ని బంధన యోగము అంటారు. బంధన యోగం. అయితే ఈ బంధన యోగం రెండు రకాలుగా ఉంటుంది. అదేమిటి అంటే, ఒకటి ఖైదుగా ఆ వ్యక్తి వెళ్ళి జైల్లో ఉండడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఇది జరుగుతుంది. రెండవది ఏమిటంటే, అందులోనే జాబ్ చేసే వ్యక్తి, కాకపోతే ఆయనకి ఏంటంటే జైలరు జైలుకి వెళ్తున్నాడు, అనుభవించే వ్యక్తి జైలుకి వెళ్తున్నాడు, కాకపోతే అందులో బందీగా ఉండిపోతాడు ఈ ఖైదు, నేరం చేసిన వ్యక్తి. ఈ వ్యక్తి ఏంటంటే వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, ఇంటికి వస్తాడు, మళ్ళీ వెళ్తుంటాడు, తిరుగుతుంటాడు. గవర్నమెంట్ ధనయోగం వస్తుంది. ఈ పోలీస్కి కానీ, ఇన్స్పెక్టర్ కావచ్చు, జైలర్ కావచ్చు, ధనయోగం ఉంటుంది. ఈ వ్యక్తికి ధనయోగం కాదు అక్కడ ఉండేది. ఈ వ్యక్తికి ఏంటంటే ఖైదు చేసే యోగం, బంధన యోగం బలంగా ఉంటుంది. అందులో కోర్టు కేసు వ్యవహారాలు ఉంటాయి. దానికి గురువు పాడవుతాడు. అంటే ఎవరికైనా సరే బంధన యోగం ఉండాలి అంటే కుజుడు పాడవడము, శని పూర్తిగా స్పాయిల్ అవ్వడము, అలాగే 3 కాంబినేషను, 7, 9 కూడా పాడడం, అంటే లీగల్ ఇష్యూస్ ఇవి కాంబినేషన్స్ పాడైనప్పుడు, ఆ మహాదశలు వచ్చేటప్పుడు వీళ్ళు కోర్టు కేసులు కానీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కానీ, జైలు పాలవ్వడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా. అయితే మరి సామాన్య ప్రజల గురించి అన్నారు మీరు. ఎందుకంటే ఈ పెద్ద వాళ్ళు అంటే స్కాములు చేసి, ఏవో నేరాలు చేసి లోపలికి వెళ్తారు. సామాన్య ప్రజలు కొంతమంది ఆస్తుల కోసం కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, విడాకుల కోసం కోట్ల చుట్టూ తిరుగుతారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. విడాకులు మీరు అన్నారు, విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరగడం. అది ఎలా వస్తుందంటే, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉండేటువంటిది ఏదైతే జీవితం ఉంటుందో 12వ స్థానం, దానికి పాడైనటువంటి గురువు యొక్క సంబంధం, కుజుడు యొక్క సంబంధం వస్తే పోలీస్ కేసులు అవ్వడం, కోర్టు చుట్టూ తిరుగుతుంటారు విడాకుల కోసం. ఆస్తుల కోసం అంటే 4th లార్డ్ అంటారు. అంటే కుజుడు పాడై లేదా 4వ స్థానాధిపతి పాడై ఈ లీగల్ ఇష్యూ కాంబినేషన్స్ వస్తే ఎవరో కబ్జా చేయడం వల్ల తిరుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే 2 విషయాలమ్మా. ఒకటి, నువ్వు కావాలని నేరం చేసి పట్టుబడి వెళ్ళడం. కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళు కావాలని చెయ్యరు పాపం. రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, ఎవరో గబుక్కని ఎవరో సడన్ గా వచ్చేస్తారు, తగిలుతుంది వాళ్ళకి, అది కేసు అవుతుంది. లేదా ఒక్కొక్కసారి ఏదో గొడవలోకి ఈయన ఇన్వాల్వ్ అవుతాడు అనుకోకుండా, అక్కడికి వెళ్ళి నిల్చుంటే తీసుకెళ్ళి వాళ్ళు పెట్టేస్తారు. అలా మీరు ఎటువంటి నేరము చెయ్యకుండా ఇలాంటిది జరిగింది, నేను అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అని అన్నప్పుడు మీరు బయటపడాలి అంటే చండీ పారాయణం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చండీ గాని మన్యసూక్త పారాయణం గాని. మన్యసూక్తం చేసుకున్నా బయటపడతాడు మనిషి, చండీ చేసుకున్నా బయటపడతాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జైలు పాలు అయ్యాడు, బయటికి రావాలి చండీ చేసుకుంటే. ఏ అధర్మము చేయకుండా ధర్మబద్ధమైన వ్యక్తి లోపలికి వెళ్తే చండీ పారాయణం చేయడం ద్వారా ఇంట్లో వాళ్ళు కనీసం పోనీ ఓం చండీ దేవతాయే నమః అని అనుకున్నా కూడా ఆ వ్యక్తికి
చిన్న కర్మ ఉంటుంది, ఇతను ఎటువంటిది ఏమీ చేయకుండా లోపలికి వెళ్ళేది. అలా కాకుండా పెద్ద పెద్ద స్కాములు చేసేసి ఏవేవో చేసేసి లోపలికి వెళ్ళి నేను చెండి చేసుకుంటా అంటే ఏమి రాలేదు బయటకు అమ్మవారు. అంత అమాయకురాలు ఏం కాదు. నువ్వు పెద్ద పెద్ద స్కాములు కోట్లు చేసి నేను చెండి చేస్తానండి అంటే. కొంతమంది పాపం వాళ్ళు ఏం చేయాలని అనుకోరు, కానీ వేరే వాళ్ళు వెనకాల పుష్ చేయడం వల్ల వీళ్ళు కూడా ఆ క్రైమ్ లోకి దిగిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఒక్కోసారి నీడ్ అవసరం పడుతుంది వాళ్ళకి. అంతే, ఎవరు మన మీద దాడి చేయడం వల్ల మనం వాళ్ళ మీద దాడి చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ధర్మంగానే ఉన్నారు కానీ ఇరికించబడ్డారు ఎవరి చేతైనా, అప్పుడు చండీ పారాయణం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే, సో చండీ అన్నారు కాబట్టి నిజంగా అంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ గా చేసుకోలేరు కాబట్టి చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు కదా గురుగారు పూజారీస్.com వారు. అయితే ఈ ప్రత్యేకమైన యాగానికి సామూహికంగా నిర్వహిస్తున్నారు. ఎలాగూ టాపిక్ వచ్చింది కాబట్టి నేను కూడా చెప్తున్నాను. సో పూజారీస్.com వారు ప్రత్యేకంగా సామూహిక చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా ఉగాది పండుగని పురస్కరించుకుని ప్రతి ఒక్కళ్ళ జీవితం ఉద్ధరింపబడాలని, మనకున్నటువంటి సమస్యలు తొలగాలనే ఉద్దేశంతో చక్కగా అతి తక్కువ ఖర్చుతో సామూహికంగా నిర్వహిస్తున్నారు. మరి ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడాలంటే ఈ యాగంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఎక్కడ నిర్వహిస్తున్నారమ్మా సిటీలో? ఇది గచ్చిబౌలి నానక్రమ్ కూడా. లాస్ట్ టైం రేపల్లిలో నిర్వహించారు. అవును గురుగారు. ఈసారి గచ్చిబౌలి నానక్రమ్ కూడా చిత్రపురి కాలనీ చిత్రపురి కాలనీ అక్కడే అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ లొకేషన్ చిత్రపురి కాలనీ. ఓకే, లొకేషన్ కూడా మీ అందరి కోసం డిస్క్రిప్షన్ లో ఇద్దాం గురువు గారు. అయితే ఇప్పుడు స్పెషల్ గా నేను నిజంగా కూడా మర్చిపోయాను, ఈ టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి. సో ప్రత్యేకంగా ఆ రోజు పంచాంగ శ్రవణాన్ని మిమ్మల్ని ఆహ్వానించమన్నారు గురువు గారు. నిజంగా ఎందుకంటే పంచాంగ శ్రవణం ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది అది ప్రత్యేకంగా మీరు వచ్చి అక్కడ పంచాంగ శ్రవణం చేస్తే, ఎందుకంటే ఇప్పుడే చెప్పారు మీరు శత్రు నాశనం, మనం అనుకోకుండా బంధన యోగాల నుండి మనకున్న రకరకాల దోషాల నుంచి మనం బయటపడాలంటే ఇలాంటి యాగాలు చేయాలి. అండ్ ఆ రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల కూడా చాలా బాగుంటుంది. అది మీరు ప్రత్యేకంగా దానికి స్పెషల్ గెస్ట్ మీరు గురుగారు. హోమం ఉంది కాబట్టి ఉగాది రోజు పంచాంగ శ్రవణం. సో అయితే అందరి సమక్షంలోనే నేను అడిగేస్తున్నాను ఇప్పుడు. ఖచ్చితంగా తప్పకుండా చేద్దాం. అమ్మవారి అనుగ్రహం అదంతా. అయితే నేననేది ఏంటంటే ఉగాది రోజే కాబట్టి ఆ సంవత్సరం అంతా బాగుండడానికి అమ్మవారి అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది. మనం ఖచ్చితంగా చేద్దాం, అదేం పెద్ద విషయం కాదు. ఆ రోజు అక్కడ పంచాంగ శ్రవణం చేద్దాము. దాని తర్వాత హోమంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. రేపల్లో కూడా పార్టిసిపేట్ చేశాను. చాలా బాగా చేశారు. అంటే స్వరం ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో చేయించుకోవాలి. ఇప్పుడు ఆ రోజు నేను చేయించుకున్నాను కదా, చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. సో మీరు ఇవ్వాలని లేదు కానీ చక్కగా మీరు అక్కడ డబ్బులు కట్టి మరీ పార్టిసిపేట్ చేశారు. నా ఉద్దేశం ఏంటంటే నన్ను ఇవ్వద్దన్నారు. అయ్యో మీరు లేదండి ఫ్రీగా వస్తాయి అని చెప్పి దానికి సంబంధించింది ఏదైతే ఉందో కట్టేసాను. ఎందుకంటే అలా చేయడం వల్ల మనకి ఫలితం రాదు. అవునవును, ఆ ప్రసాదాలు కూడా తీసుకున్నారు కదా మీరు, ఆ వెండి లాకెట్ అవన్నీ కూడా మళ్ళీ అవి కూడా డబ్బులు కట్టి తీసుకోవడం నిజంగా అంటే తెలిసిన నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడాలి. హోమంలో జాయిన్ అయినప్పుడు లాస్ట్ టైం రేపల్లో అంటే నేను నిత్యం హోమం చేసుకుంటాను. సామూహికంగా ఒక ఎనర్జీ దగ్గర చేయడం కదా, అంతకు ముందు రోజు నాకు బాడీ కొంచెం నీరసంగా ఉండేది, అంటే ఎనర్జెటిక్ గా లేదు. హోమం తర్వాత ఉండే నా బాడీ స్థితికి హోమం తర్వాత అంటే హోమం ముందు హోమం తర్వాత చూసుకుంటే చాలా ఎనర్జెటిక్ అయ్యానమ్మా. కొంచెం నీరసంగా ఉండేవాడిని ఆ రోజు. నేను అసలు మీరు ఆ రోజు పిలిచారు కదా పొద్దున్న రమ్మని, నేను వెళ్దామా వద్దా అబ్బాయి ఈ స్థితిలో నేను ఏం వెళ్తాను అంత దూరం కార్ వేసుకొని అనుకున్నవాడిని. అమ్మవారు మీ నోటితో పిలిపించిందేమో అనే భావంతో వెళ్ళిపోయారు. హోమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత చూస్తే నా బాడీ స్థితి చూసుకుంటే వేరే ఎనర్జెటిక్ నేను. ఎందుకంటే సభాముఖంగా చెప్పాలి సత్యంగా అంటే సామూహికంగా మనం ఉన్నదానికి బాగా పనిచేసింది ఆ రోజు నిజంగా. అండ్ నిజంగా అంటే మనకున్న దోషాలు అసలు ఇంకొక విషయం గురువు గారు, అంటే జనరల్ గా ప్రతి ఒక్కరికి వచ్చేదే అసలు ఈ యాగాలు ఎందుకని చెయ్యాలంటారు? వాళ్ళ పర్సనల్ ఇష్యూ కోసం అనే కాదు. మీరు ఒక హోమం చేశారు అనుకోండి అమ్మా, ఈ హోమం చేసినప్పుడు హవిస్సులు తీసుకుంటారు కదా దేవతలు. దేవతలు హవిస్సులు తీసుకొని వర్షాలు కురిపించడం, ఈ ప్రకృతిని ఈ విశ్వాన్ని మొత్తం కాపాడుతుంటారు. దేవతల రూపంలో మనం కాపాడుతుంటాం. మనం ఏదో ఒక హోమం చేసాము, అది మన ఒక్కరికే కాదు, మీరు విశ్వ శాంతి కోసం చేసినట్టు అవుతుంది. అది ఆ రోజు వర్షం కూడా పడింది, వర్షం కూడా పడింది. ఒక యాగము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది ఎస్ ఇది అని ఎప్పుడు తెలుస్తుంది అంటారు? అది రకరకాల నిదర్శనాలు ఉన్నాయి. అందులో
వర్షం పడింది పడింది. ఓకే, సో ఖచ్చితంగా అది చేయడం వల్ల అంటే అందరూ బాగుంటారు, ఖచ్చితంగా మనం బాగుంటాం. సో చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీరు అన్నట్టుగా అంటే ఒక హోమం చేయించుకోవడం వల్ల నేనేమంటానంటే ఏదో మీకు కోట్లు లక్షలు కలిసి వస్తాయని అపోహతో చేయకండి. ఈ సంవత్సరం బాగుంటుంది ఒకటి. రెండోది మీకు ఏదైనా పెద్ద విపత్తు రావాల్సింది అమ్మవారు అడ్డు పెట్టి ఆపుతుంది. పెద్దది రావాల్సి చిన్నదాంతో పోతుంది. ఇప్పుడు జైలుకి వెళ్ళడం, స్టేషన్ల చుట్టూ తిరగడం అది మాటలా గురువు గారు, అసలు ఏంటో జీవితం అన్నట్టు వెళ్ళిపోతుంది. ఇంకోటి ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్ కి ఇప్పుడు చేయించుకోవడం మంచిది కూడా మంచిది. అది క్రోధి శని కుజ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, కుజుడు కదా ఈ దీనికి అధిపతి, కాబట్టి అది చేయించుకుంటే ఇంకా మంచిది. అవును, శని మంత్రి కుజుడు రాజు అనేసి. ఓకే, చాలా 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 చక్కటి విషయాన్ని అందరికి తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, ఇదండి మరి మన జీవితంలో మనకు తెలియకుండానే కొన్ని విపత్తులు ఇరుక్కుపోతూ ఉంటాం. మరి అలాంటి విపత్తుల నుంచి మనం బయటపడాలన్నా, మన జీవితం మంచి స్థితికి వెళ్ళాలి, చక్కటి దిశగా అడుగులు వేయాలి, కొత్త పాజిటివ్ ఎనర్జీస్ రావాలి, కొత్త వైబ్స్ రావాలన్నా మరి గురువుగారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇలాంటి చండీ యాగాలు, చండీ హోమాలు ఎక్కడో కానీ దొరకదండి. అందరికీ దక్కే అదృష్టం కాదు ఇది. అతి తక్కువ మందికి మాత్రమే దొరికే యోగము. అంత అత్యద్భుతమైన కార్యక్రమాన్ని చక్కగా సామూహికంగా మన హైదరాబాద్ మహానగరంలోనే, అదే గచ్చిబౌలి నానక్రమ్ గూడ చిత్రపురి కాలనీలో పూజారీస్.com వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి. మన సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్. సో ఖచ్చితంగా డెఫినెట్గా ఎంతటి అద్భుతమైన యోగాన్ని, అదృష్టాన్ని ప్రతి ఒక్కరు పొందగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అక్కడ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించిన ప్రసాద వితరణ కూడా ఉంటుంది. సో వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మరి అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.